సినిమాల ట్రెండ్ మారుతోంది. ఇప్పుడు బయోపిక్ సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి. అందులో చాలా వరకు హిట్ అవుతున్నాయి. ఇప్పుడు అదే కోణంలో మరో బయోపిక్ వచ్చేసింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జీవితం, ఆయన చేసిన పాదయాత్ర ఆధారంగా యాత్ర సినిమా వచ్చింది. అది అప్పట్లో మంచి హిట్ అయింది. ఆ సినిమా డైరెక్ట్ చేసిన మహి వి రాఘవ్ ఇప్పుడు దానికి సీక్వెల్ గా యాత్ర 2ను తెరకెక్కించారు. ఈ సినిమాను రాజశేఖర రెడ్డి కొడుకు జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రజా సంకల్ప యాత్ర ఆధారంగా తెరకెక్కించారు. వైఎస్ మరణం తరువాత జగన్ పడ్డ ఇబ్బందులు, రాజకీయ పార్టీని పెట్టి ఎలా కష్టపడ్డాడు, ఎలా సీఎం అయ్యాడు అనేవి ఇందులో చూపించారు. జగన్ పాత్రలో జీవా నటించారు. వైఎస్ఆర్ పాత్రలో మమ్ముటి నటించారు. నేడు థియేటర్లోకి వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఈ సినిమా వైఎస్ రాజశేఖర రెడ్డి మరణంతో మొదలవుతుంది. ఆయన మరణం తరువాత జగన్మోహన్ రెడ్డి ఎలాంటి ఇబ్బందులు పడ్డారు, ఆయనపై ప్రతిపక్ష రాజకీయ పార్టీలు ఎలాంటి కుట్రలు చేశాయి, ఎలాంటి ఇబ్బందులు పెట్టారు అనేవి చాలా బాగా చూపించారు. వైఎస్ఆర్ మరణం తరువాత గొప్ప నాయకుడిని కోల్పోయామని ప్రజలు భావిస్తున్న సమయంలో జీవా వచ్చి జనాలకు ఏం చేశాడు, ఆయన పార్టీని ఎలా నిలబెట్టుకున్నాడు, ఇతర రాజకీయ పార్టీలు తనని అణిచివేయాలని చూస్తే ఎలా అడ్డుకున్నాడు, ఎలా విజయం సాధించాడు అనే పాయింట్లను బేస్ చేసుకొని సినిమా సాగుతుంది. ఇక సినిమాకు సంబంధించిన పూర్తి కథను చూడాలంటే తెర మీద చూడాల్సిందే. మహి వి రాఘవ్ బయోపిక్లను తెరకెక్కించడంలో సిద్ధహస్తుడు అని మరోసారి నిరూపించుకున్నాడు. ఇంతకు ముందు ఆయన డైరెక్ట్ చేసిన యాత్ర సినిమా ఘన విజయం సాధించింది. ఇప్పుడు యాత్ర 2ను కూడా అదే కోణంలో తెరకెక్కించాడు. ఎక్కడ సినిమాటిక్ గా అనిపించకుండా జాగ్రత్త పడ్డాడు. ఇందులో ఆయన ఎక్కువగా రాజకీయ కోణం ఎంచుకోకుండా జాగ్రత్త పడ్డాడు. ఏ పార్టీని వ్యతిరేకించలేదు. వైఎస్ఆర్ మరణం తర్వాత జగన్ ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు, పార్టీని ఎలా నడిపించాడు, చివరకు ఎలా సీఎం అయ్యాడు అనేవి మాత్రమే కండ్లకు కట్టినట్టు చూపించాడు. చాలా వరకు ఈ సినిమా ఎమోషనల్ గా నడిపించాడు. చాలా చోట్లలో ప్రేక్షకులకు కన్నీళ్లు తెప్పించేలా ఉంది సినిమా. ప్రతి ప్రేక్షకుడు ఒక ఎమోషనల్ ఫీల్లోకి వెళ్తాడు. కాగా ఈ సినిమాలో చాలా వరకు జగన్ మీదనే ఫోకస్ పెట్టాడు. మిగతా పాత్రల పరిధిని తగ్గించి జీవా పాత్రను హైలైట్ చేయడం బాగానే ఉంది. అయితే బయట పార్టీలు ఎలాంటి వ్యూహాలు రచించాయి, ఎలాంటి పనులు చేశాయి అనేది మాత్రం చూపించలేదు. అదే కొంత ప్రేక్షకుడికి ఇబ్బందిగా ఉంటుంది. కానీ ఇది ప్రస్తుత రాజకీయాలకు అన్వయించి తీసిన సినిమా కాబట్టి వివాదం వైపు వెళ్లకుండా డైరెక్టర్ జాగ్రత్త పడ్డాడని చెప్పుకోవాలి. ఇక అన్ని పాత్రలకు సరైన విధంగానే స్క్రీన్ ప్రెజెంటేషన్ ఇచ్చారు మహి వి రాఘవ్. నటీనటుల పనితీరు. ఒక రాజకీయ నాయకుడి పాత్రలను పోషించాలంటే చాలా సవాల్తో కూడుకున్న పని. కానీ వైఎస్ఆర్ పాత్రలో మమ్ముటి, జగన్ పాత్రలో జీవా ఒదిగిపోయారు. వారు పలికించిన హావభావాలు, కొన్ని సీన్లలో హుందాతనం అన్నీ ఆకట్టుకునే విధంగానే ఉన్నాయి. ఒక రకంగా జీవాకు ఇది గుర్తుండిపోయే సినిమా. ఇంకా చెప్పాలంటే ఆయనకు మంచి కంబ్యాక్ మూవీగా ఇది నిలిచిపోతుంది. ఈ సినిమాతో ఆయన చాలా కాలం తర్వాత హిట్ ట్రాక్ ఎక్కాడని అనుకుంటున్నారు. ఆయన నటనలో పరిణితిని కూడా కనిపించింది. ఇక జీవాతో పాటు నటించిన మిగతా ఆర్టిస్టులు కూడా బాగానే నటించారు. వారి పాత్రలకు న్యాయం చేశారు. మహేష్ కూడా తన పాత్ర పరిధి మేరకు ఓకే అనిపించాడు. ఇది ఓవరాల్ గా డైరెక్టర్ సినిమా అనే చెప్పుకోవాలి. ఇందులో ప్రతి సీన్ ను ఆయన తన కోణంలో తెరకెక్కించారు. ఎక్కడా సినిమాటిక్ గా అనిపించకుండా న్యాచురల్ గా ఉండేలా చూసుకున్నారు. ప్రతి పాత్రకు తగిన డైలాగ్లను ఎంచుకుంటూ ముందుకు నడిపించారు. చాలా చోట్లలో కొన్ని సీన్లు కన్నీళ్లు పెట్టించేలా చూపించారు. జగన్ పాదయాత్రను చూపించిన విధానం కూడా బాగుంది. మొత్తానికి ఇది ఆయనలోని ప్రతిభను తెర మీదికి చూపించింది. ఇక సంగీత దర్శకుడు సంతోష్ నారాయణ అదరగొట్టేశాడు. ఆయన ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా చోట్లలో కన్నీళ్లు పెట్టించింది. సాంగ్స్ కూడా సినిమాకి చాలా వరకు ప్లస్ పాయింట్స్. సినిమాటోగ్రఫీ ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఒక రకంగా రిచ్ లుక్ వచ్చేసింది. ఎడిటింగ్ కూడా చాలా బాగానే ఉంది. సినిమాలో డెప్త్ ని మిస్ చేయకుండా ఎడిటింగ్ చేశారు. ప్లస్ పాయింట్లు: జీవా యాక్టింగ్, అలాగే డైరెక్షన్ మరియు మ్యూజిక్. మైనస్ పాయింట్లు: కొంత కల్పిత కథను వాడారు. ఓవరాల్ గా ఈ మూవీకి జనాలిస్తున్న రేటింగ్ 3.
పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. ఫెర్టినైన్ వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల 9న ప్రముఖ సినీ నటి స్నేహ, స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు. ఈ శుభతరుణంలో రక్త పరీక్షలు, ఏఎంహెచ్ టెస్ట్, ఆర్బీఎస్, సెమిన్ అనాలిసిస్, అల్ట్రాసౌండ్ స్కాన్, ఫోలికల్ స్కాన్ ఈ నెల 31 వరకు ఉచితంగా అందిస్తుంది. ఫెర్టినైన్ అంటే సంతానం, 49 అంటే సంతోషం.